అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యవస్థలకు మారుపేరుగా నిలిచిన అగ్రరాజ్యం అమెరికా ఆయుధ సంపత్తి ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందా? అగ్రరాజ్యపు ఆయుధశాల ఖాళీ అవుతుందా? పెంటగాన్ గర్వకారణమైన రక్షణ వ్యవస్థలు ఇరాన్ డ్రోన్ల ముందు మోకరిల్లుతున్నాయా? అసలు ప్రపంచ రక్షణ బాధ్యత తనదే అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు తనను తాను రక్షించుకోలేక తడబడుతోందా? ఈ అంశాలను ఈరోజు షోలో వివరంగా చర్చిద్దాం. ఇరాన్తో యుద్ధం మొదలైన 2-3 రోజుల నుంచే అమెరికా తన క్షిపణి వ్యవస్థలను పసిఫిక్ ప్రాంతం నుండి మధ్య ప్రాంతానికి తరలిస్తోందనే వార్తలు వినబడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, జపాన్ వంటి కీలక మిత్ర దేశాలలోని తన మిలిటరీ స్థావరాల్లో ఉన్న పేట్రియాటిక్ క్షిపణులను అలాగే బ్యాటరీలను వెనక్కి పిలిపిస్తోంది. బ్యాటరీ అంటే పూర్తిగా ఒక క్షిపణి విభాగం. ఇందులో ఒక రాడార్, కంట్రోల్ సెంటర్, 6 నుండి 8 క్షిపణి లాంచర్లు ఉంటాయి. అంటే ఒక దేశం నుండి బ్యాటరీని తీసివేయడం అంటే ఆ ప్రాంతాన్ని శత్రువుల దాడికి వదిలేయడమే. నేనున్నాను అని నమ్మించిన మిత్ర దేశాలను మధ్యలోనే వదిలేయడం వెనుక అమెరికా అసలు వ్యూహం ఏమిటి? ఒక ప్రాంతాన్ని కాపాడడానికి మరో ప్రాంతాన్ని బలిపెట్టడం అగ్రరాజ్య లక్షణమేనా? అసలు అమెరికా ఎందుకు ఇలా చేస్తోందో ముందు తెలుసుకుందాం. అమెరికా రక్షణ పత్రిక ఆర్మీ టైమ్స్ నివేదిక ప్రకారం అమెరికా క్షిపణి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా వాడుతున్న పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు. ఈ పేట్రియాట్ అనేది ఒక ఇంటర్సెప్టర్ క్షిపణి, అంటే శత్రువు ప్రయోగించిన క్షిపణి గాలిలో ఉండగానే దానిని ఢీకొట్టి పేల్చేసే ఆయుధం. ఇరాన్ దాడులను అడ్డుకోవడానికి అమెరికా కేవలం మొదటి 5 రోజుల్లోనే 800కు పైగా పేట్రియాట్ క్షిపణులను వాడేసిందట. గత 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య సాగుతున్న భీకర యుద్ధంలో కూడా ఇప్పటి వరకు వాడిన పేట్రియాట్ క్షిపణుల సంఖ్య 800 దాటలేదని అంటున్నారు. మరి ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టి 2 వారాలైన గడువకు ముందే 800 పేట్రియాట్ క్షిపణులను ఖర్చు పెట్టేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అమెరికా వద్ద ఉన్న మొత్తం పేట్రియాట్ క్షిపణులు, బ్యాటరీలు 4 వారాల యుద్ధం కోసం మాత్రమే సరిపోతాయనే వాదన ఒకటి ఉంది. ఒకవేళ యుద్ధం మరో 2 వారాలు కొనసాగితే అమెరికా వద్ద ఉన్న ఆయుధశాల పూర్తిగా ఖాళీ అయిపోదా? తయారీ కంపెనీలు కూడా చేతులిస్తేస్తే అమెరికా గతేమిటి? ఇక్కడే అమెరికా అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదం చేస్తుంది. ఇరాన్ పంపిస్తున్న కేవలం $30,000 విలువైన చౌకైన డ్రోన్లను కూల్చడానికి అమెరికా $4 మిలియన్ విలువైన పేట్రియాట్ క్షిపణి వాడుతోంది. అంటే 25 లక్షల విలువైన బొమ్మ విమానాలను కూల్చడానికి 33 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తెలివైన పనా? శత్రువు మిమ్మల్ని యుద్ధంలో కాదు, మీ జేబు ఖాళీ చేసి ఓడిస్తున్నాడని పెంటగాన్ ఎందుకు గుర్తించలేకపోతోంది? అమెరికా రక్షణ వ్యవస్థలు అవేధ్యమని భావించి వాదించే వారికి ఇటీవల జరిగిన దాడులు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ముఖ్యంగా థాడ్ వంటి అత్యున్నత వ్యవస్థలపై ఇప్పుడు అనుమానాలు మొదలయ్యాయి. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఇది ఆకాశంలో చాలా ఎత్తులో వచ్చే భారీ బాలిస్టిక్ క్షిపణులను వేటాడే అత్యాధునిక వ్యవస్థ. ఖతార్, జోర్డాన్ ప్రాంతాల్లో ఉన్న ఈ థాడ్ వ్యవస్థకు సంబంధించిన రాడార్లు ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒక థాడ్ రాడార్ విలువ దాదాపు $300 మిలియన్. తనను తాను రక్షించుకోలేని ఈ వ్యవస్థలు ఇక దేశాన్ని ఎలా రక్షిస్తాయి? అత్యున్నత సాంకేతిక అమెరికా సొంతమని చెప్పుకునే మాటల్లో నిజమెంత? ప్రస్తుత పరిణామాలు గమనిస్తే అమెరికా కేవలం సాంకేతికతపైనే ఆధారపడి వ్యూహాత్మక లోపాలను ఎదుర్కొంటోంది. మిత్ర దేశాలను గాలికి వదిలేయడం, ఆయుధ నిల్వలు పెరిగిపోవడం, ఆర్థిక భారంతో అమెరికా రక్షణ ప్రతిష్ట మసకబారుతోంది. చివరిగా ఒక ప్రశ్న: అమెరికా నిజంగానే సూపర్ పవరా
లేక ఇది అగ్రరాజ్య పతనానికి ఆరంభమా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. శుభరాత్రి. గుడ్ నైట్.